ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్లు భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు, అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుంది దాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి.